ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. నిన్న ఆర్సీబీతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో చేజేతుల మ్యాచ్ను పోగొట్టుకుని అఫీషియల్గా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. ఇకపై వాళ్లకు మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిచినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరోవైపు ఆర్సీబీ ముంబైపై విజయం ద్వారా పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ను సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఈజీగా గెలవాల్సిన సిచ్యువేషన్ నుంచి సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఓ చెత్త నిర్ణయంతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. అసలు ఏం జరిగిందంటే 167 రన్స్ టార్గెట్ను చేస్ చేస్తూ ఆర్సీబీ 18th ఓవర్కి వచ్చేసరికి 7 వికెట్స్ కోల్పోయి 149 రన్స్ చేసింది. దాంతో మిగిలిన 2 ఓవర్లో ఆర్సీబీ గెలవాలంటే 18 రన్స్ స్కోర్ చేయాలి. క్రీజ్లో రొమారియో షెపర్డ్, రసిక్ సలాం బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో 19th ఓవర్ వేసిన బుమ్రా జస్ట్ 3 రన్స్ మాత్రమే ఇచ్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. బుమ్రా స్టన్నింగ్ బౌలింగ్తో మ్యాచ్ ఒక్కసారిగా ముంబై వైపు తిరిగింది. దాంతో లాస్ట్ ఓవర్లో ఆర్సీబీ 6 బాల్స్కు 15 రన్స్ స్కోర్ చేయాలి. అయితే ఈ సమయంలో సూర్య తీసుకున్న రాంగ్ డెసిషన్ ముంబై ఇండియన్స్ను దెబ్బతీసింది. పెద్దగా అనుభవం లేని యంగ్ ఆల్రౌండర్ రాజ్ బవాతో లాస్ట్ ఓవర్ను వేయించడం కాస్ట్లీ మిస్టేక్గా మారింది. లాస్ట్ ఓవర్ను వేసే క్రమంలో ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయిన రాజ్ బవా ఏకంగా 3 వైడ్స్ ఒక్క నో బాల్ వేశాడు. దాంతో ఆర్సీబీకి ఫ్రీగా 4 రన్స్ దొరికాయి. అయితే 3వ బాల్కు రొమారియో షెపర్డ్ను అవుట్ చేసి ముంబై క్యాంప్లో గెలుపుపై ఆశలు పెంచాడు. ఈ సమయంలో లాస్ట్ 3 బాల్స్లో ఆర్సీబీ విజయానికి 10 రన్స్ అవసరం. ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ వచ్చి రావడంతోనే ఫస్ట్ బాల్కు 6 స్కోర్ చేయడంతో రాజ్ బవా మరింత ప్రెషర్కు గురై లాస్ట్ బాల్కు రన్అట్ చేసే అవకాశం ఉన్న దాన్ని కూడా మిస్ చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్ గెలవాల్సిన మ్యాచ్ కాస్త చేజార్చుకుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపెడుతూ క్రికెట్ ఎనలిస్టులు కామెంట్ చేస్తున్నారు. సూర్య లాస్ట్ ఓవర్ను రాజ్ బవాతో కాకుండా మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో వేయించుంటే బాగుండేదని, స్పిన్నర్ను అటాక్ చేసే క్రమంలో ఆర్సీబీ వికెట్స్ కోల్పోయేదని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ అఫీషియల్గా ఈ సీజన్ నుంచి అవుట్ అయిపోయింది.